హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రభావతి మరి రోహిణి ఇద్దరు కలిసి మీనా యొక్క పూల వ్యాపారాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తారు కదా ఫ్రెండ్స్. అది సఫలమవుతుంది. కార్పొరేషన్ వాళ్ళు వచ్చి మీనా యొక్క కొట్టును తీసుకెళ్తారు. ఇలా చేయొద్దు, ఇది పెట్టడం తప్పవుతుంది అని చెప్పడం జరుగుతుంది. మీనా వాళ్ళ మామయ్య చాలా ప్రాధేయపడతారు వచ్చిన వాళ్ళను. మీనా కూడా చాలా ప్రాధేయపడ్డా ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వననేసి పూల కొట్టును తీసుకొని పోతారు ఫ్రెండ్స్. ఈ సందర్భంలో బాలుకు కాల్ చేస్తుంది మీనా. బాలు వచ్చి చాలా బాధపడతాడు ఫ్రెండ్స్. ఇలా ఎందుకైంది, మీరు ఎవరైనా ఆపచ్చు కదా అని అంటాడు ఫ్రెండ్స్. మీనా బాగా బాధపడుతుంది. మీనాను ఓదార్స్తాడు. మీనాక్షి కూడా చాలా ప్రయత్నం చేస్తుంది. ఎంతో సపోర్ట్గా మీనాకు ఫేవర్గా మాట్లాడుతుంది. ఎవరు ప్రభావతి మరియు రోహిణి పైన అనుమానపడుతుంది. ఇలా అనుమానపడుతూ బాలుకు చెప్తే వీళ్ళకంత సీన్ లేదులే అత్తయ్య అని చెప్తాడు. వాళ్ళ నాన్న కూడా చాలా బాధపడతాడు. అలా బాధపడుతూ ఉన్న మీనా కొంచెం లేవడం లేటుగా లేస్తే ప్రభావతి లేచి, ఎవరు చేస్తారు ఈ పనంతా, ఇంకా ఇంతసేపు పడుకున్నావేంటి, బారుగా పడుకున్నావని బాలు వెంటనే, నా భార్యనే పని చేయాలా, నా భార్య ఏమన్నా మీకు పని మనిషిలాగా కనబడుతుందా అని అంటాడు. తెల్లవారి బాలు తన యొక్క ఆఫీస్కి వెళ్తాడు. తన వర్క్ చేసే ప్రదేశానికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక సజెషన్ ఇస్తారు. ఈ కాలాన ఎవరు షాప్స్ పెట్టేది, అన్నీ ఆన్లైన్ ఆర్డర్స్ అన్నీ జరుగుతున్నాయి. నువ్వు మీనాకు ఒక మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను మనం ఇవ్వాలిరా, ఒక మంచి స్కూటీ తీసుకోవాలి అని సజెషన్ ఇస్తారు. బాలు స్కూటీ కొనడానికి స్కూటీ సెంటర్కి వెళ్తాడు, హోండా షోరూమ్. ఫ్రెండ్స్, బాలు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది కదండి. ఏ భర్త అయినా భార్యకు సపోర్ట్ చేస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది ఫ్రెండ్స్. చూడాలి మరి మీనా యొక్క ఈ ఆన్లైన్ ఆర్డర్ ఎంత సక్సెస్ఫుల్గా అయ్యి తను ఎంత మంచి పొజిషన్కి వెళ్తుందో చూద్దాం ఫ్రెండ్స్.